వెల్కమ్ టు మై ఛానల్కి స్వాగతం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ది వీడియో. ఇంకా స్టోరీలోకి వచ్చేద్దాము. మీనా లే, బారిటి పొద్దెక్కింది. ఏమిటా మొద్దు నిద్ర? రేపు పెళ్ళయ్యాక ఇలాగే నిద్రపోతే మీ అత్తింటి వాళ్ళు మమ్మల్ని తిడతారు, ఏం పెంపకం అని. అబ్బా అమ్మా ఆపమ్మా, పొద్దున్నే నీ భగవద్గీత. టైం ఎంత అయింది అని అడిగింది విసుగ్గా మీనాక్షి. 6 గంటలు అని చెప్పింది సరస్వతి. 6 గంటలే కదా, ఏదో కొంప మునిగిపోయినట్లు లేపుతున్నావు అని అడుగుతుంది. నీకన్నా చిన్నపిల్లలు మీ చెల్లెళ్ళు లేచారు, నువ్వు ఇంకా నిద్రపోతూనే ఉన్నావు. లేచి స్నానం చేసి పూజ చేసుకునిరా, ఈరోజు కాలేజీకి వెళ్ళొద్దు అని చెప్పింది సరస్వతి. వెళ్ళొద్దా, ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగింది మీనాక్షి. నీ పెళ్లి చూపులు అని అన్నాడు వాళ్ళ నాన్న. నాకు ఇప్పుడే పెళ్ళి వద్దు అంది మీనాక్షి. వద్దా అని అన్నాడు వాళ్ళ నాన్న. అంటే నేను ఇంకా చదువుకుంటా నాన్న అంటుంది మీనాక్షి. అబ్బాయిని అడిగానమ్మా, నీకు ఇష్టమైతే చదివిస్తా అన్నాడు, ఉద్యోగం కూడా చెయ్యొచ్చు అని చెప్పాడు అని వెళ్ళిపోయాడు. అది కాదు నాన్న. మీనాక్షి ఏది కాదు అని అడిగాడు వాళ్ళ నాన్న. ఈరోజు సెమిస్టర్ ఎగ్జామ్, తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి నాన్న అని చెబుతుంది. సరే, కాలేజీ వెళ్ళి ఎగ్జామ్ తొందరగా రాసేసి పర్మిషన్ తీసుకుని వచ్చి ఎలాంటి అల్లరి పనులు చెయ్యకు, అర్థమైందా అని మందలించి వెళ్ళిపోతాడు మీనాక్షి వాళ్ళ నాన్న. అమ్మా ప్లీజ్ అమ్మా, నాకు ఈ పెళ్ళొద్దు అని అంటుంది. అబ్బాయి చాలా మంచోడంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా మన దూర బంధువులే, చాలా మంచివాళ్ళు. అబ్బాయి చాలా మంచివాడు, శ్రీరాముడు అంటే నమ్ము అంటుంది వాళ్ళమ్మ. నీకెలా తెలుసు అని అడుగుతుంది చిరాగ్గా మీనాక్షి. మీ నాన్న ఎంక్వైరీ చేశారు, ఆ అబ్బాయికి తెలియకుండా ఆ అబ్బాయిని గమనించారు. మొన్న మీ నాన్న బెంగళూరు వెళ్ళారు కదా పనుందని. దేనికి అనుకుంటున్నావు? దీని గురించే అని చెబుతుంది. మీనాక్షి వాళ్ళ నాన్న సుదర్శనం గవర్నమెంట్ టీచర్గా పనిచేసి ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యారు. ఏ విషయమైనా లోతుగా పరిశీలించడం అలవాటు, అది మనిషినైనా పనినైనా. ఆయన చాలా శ్రద్ధగా అంకిత భావంతో పనిచేస్తారు. అందుకే ఆయన మామూలు టీచర్ నుండి ప్రిన్సిపల్గా ప్రమోట్ అయ్యి రిటైర్ అయ్యారు. ఇంకా మీనాక్షి వాళ్ళమ్మ సరస్వతి హోమ్ మేకర్, కానీ ఆవిడ కూడా స్కూల్ టీచర్. చిన్నపిల్లలు వాళ్ళకి ఆ వయసులో అమ్మ అవసరమని ఉద్యోగానికి వెళితే తాను పిల్లల్ని సరిగా చూసుకోలేదని అనుకుని ఇంట్లోనే పనిచేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ తనకి ఇష్టమైన టీచింగ్ చేస్తూ, అంటే ఇంట్లో ట్యూషన్స్ చెప్తూ పిల్లలకి చదువు చెబుతూ ఉండేది. సుదర్శన్కి సరస్వతికి 4 పిల్లలు, ఒక అబ్బాయి 3 అమ్మాయిలు. అబ్బాయికి బ్యాంక్ జాబ్ చేస్తున్నాడు. ఈ మధ్యనే వాళ్ళ మేనత్త కూతురు అశ్వినినిచ్చి పెళ్లి చేశారు. 2వ అమ్మాయి మీనా బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. 3వ అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్. 4వ అమ్మాయి ఇంటర్ కంప్లీట్ చేసింది, CAకి ప్రిపేర్ అవుతుంది. మీనాక్షి వాళ్ళ చుట్టాలు పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ మీనాక్షిని చూసి అర్జున్ వాళ్ళకి నచ్చి వివరాలు కనుక్కొని మీనాక్షి వాళ్ళు దూర బంధువులు అవుతారని సంతోషించి సంబంధం మాట్లాడారు. అబ్బాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి సక్సెస్ఫుల్గా నడుపుతున్నాడు. అమ్మా నాన్న ఈ ఊళ్ళోనే ఉంటారు. వాళ్ళ ఊళ్ళోనే రైస్ మిల్లు పొలాలు ఉన్నాయి. ఆ బిజినెస్లు చూసుకుంటూ అక్కడే ఉన్నారు. ఒక్కడే అబ్బాయి, పైగా నెమ్మదస్తుడు. అంత డబ్బు ఉన్నా అస్సలు గర్వం లేదు వాళ్ళకి. ఈ వివరాలు చెబుతుంది. సరస్వతి వాళ్ళమ్మ వాళ్ళ చెల్లితో ఫోన్లో చెబుతూ ఉంటుంది. ఇదంతా దొంగతనంగా వింటుంది మీనాక్షి. ఇంకా పెళ్ళి ఎంత వద్దన్నా అయ్యేటట్టు ఉందని ఆలోచిస్తూ కాలేజీకి వెళ్ళింది. కాలేజీలో ఎగ్జామ్స్ రాసి తిరిగి వచ్చేటప్పుడు ఎలా చెడగొట్టాలా అని ఆలోచిస్తూ ఉంటుంది మీనాక్షి అని పిలుస్తుంది సితార. ఏమిటే, ఎంత పిలుస్తున్నావు అలాగే వెళ్ళిపోతున్నావు, ఏమిటి అంత ఆలోచిస్తున్నావు, ఎగ్జామ్ బాగా రాయలేదా అని అడుగుతుంది సితార. అదేమీ లేదే, నా పెళ్లి చూపులు అంటుంది మీనాక్షి. ఓ కంగ్రాచులేషన్స్ అని చెప్తుంది సితార. ఊరుకోవే, ఎలా చెడగొట్టాలా అని ఆలోచిస్తున్నాను అంటుంది మీనాక్షి. చెడగొట్టడమా, ఎందుకే అంటుంది సితార. ఎందుకంటే నాకు ఇష్టం లేదంటుంది మీనాక్షి. ఏంటి ఇంకా వెధవని మర్చిపోలేదా అని అడుగుతుంది సితార. మీనాక్షి
ఏం మాట్లాడదు. మీనాక్షి అజయ్ అనే అబ్బాయిని ప్రేమించింది. అజయ్ పక్కనే ఆఫీసులో వర్క్ చేసేవాడు. మీనాక్షిని ఇంప్రెస్ చేసి ప్రేమించానని వెంటబడతాడు. కానీ వాడొక మోసగాడు. ఒకసారి మీనాక్షి సితారా షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వాడు ఒక అమ్మాయితో కనిపిస్తాడు. ఆ అమ్మాయి మీనాక్షి ఫ్రెండ్ సరోజ. ఏ మీనాక్షి, ఏంటే ఇక్కడ ఉన్నావు? షాపింగ్కి వచ్చానే అంటుంది. ఇతనెవరు అని అడుగుతుంది మీనాక్షి సరోజిని. ఇతను అజయ్, నా భర్త. 2 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అని చెబుతుంది. షాక్ అవుతారు మీనాక్షి, సితార. అజయ్ ముఖం మాడిపోతుంది. ఇంకా మీనాక్షి ముఖం చూడలేక, సరోజ ఇంకా మనం వెళ్దామా అని అంటాడు. సారీనే, ఈరోజు మా వారి ఫ్రెండ్ బర్త్డే పార్టీ అటెండ్ అవ్వాలి, మళ్ళీ కలుద్దాం అని వెళ్ళిపోతుంది. 2 రోజుల తర్వాత అజయ్ మీనాక్షిని కలిసి, మీనాక్షి నాకు నువ్వంటే చాలా ఇష్టం, నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటాను, సరోజికి విడాకులు ఇచ్చేస్తా అంటాడు. చెంప మీద ఒకటి కొట్టి, ఇంకోసారి నాకు కనిపించకు అని చెప్పి వెళ్ళిపోతుంది మీనాక్షి. అప్పటి నుంచి మీనాక్షిని ఇంప్రెస్ చేయడానికి దూరం నుంచి మీనాక్షిని చూస్తూ ఉంటాడు అజయ్. సితార, ఓయ్ మీనాక్షి, పిచ్చి వేషలేకు, వాడి వాడిని గురించి మీ అమ్మా నాన్నని బాధపెట్టుకు అని హెచ్చరించి వెళ్ళిపోతుంది సితార. ఇంటికి వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయిందే మీనాక్షి ఎందుకే ఇంత ఆలస్యంగా వచ్చావు అని అడుగుతుంది వాళ్ళమ్మ అందరి ఎదురుగా. అంటే పెళ్లి చూపులకి 4 గంటలకి వచ్చారు. అమ్మాయిని చూసి వెళ్ళిపోతాము, వెయిట్ చేస్తామని కూర్చున్నారు. లేటుగా వెళ్తే వెళ్ళిపోతారు అనుకుంది మీనాక్షి. వాళ్ళని చూడగానే స్టన్ అవుతుంది. ఇంకా వాళ్ళ వదిన అమ్మ లోపలికి వెళ్ళి మీనాక్షిని రెడీ చేసి తీసుకొచ్చారు. ఇంకా అప్పుడే తాంబూలాలు మార్చుకుని పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తారు. పెళ్లి కూడా ఊహించని విధంగా అయిపోతుంది మీనాక్షికి. అంతా కలలా ఉంటుంది. పెళ్ళయి బెంగళూరు వెళ్ళిపోతుంది. కొన్ని రోజులు అర్జున్తో మాట్లాడేది కాదు మీనాక్షి. అర్జున్ పొద్దున్నే కాఫీ దగ్గర నుంచి రాత్రి డిన్నర్ వరకు అర్జునే చేసేవాడు. అర్జునే మీనాక్షితో మాట్లాడుతూ ఉండేవాడు. ఒకరోజు మీనాక్షికి చాలా ఫీవర్ వస్తుంది. 2 రోజులు స్పృహ లేకుండా పడి ఉంటే అర్జునే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి మందులు వాడి రాత్రింబవళ్ళు సేవ చేస్తాడు. 4వ రోజు మామూలు మనిషిగా లేచి కూర్చుని కాఫీ తాగుతూ ఉంటుంది. మీనా, నాకు క్లయింట్తో మీటింగ్ ఉంది, ఈరోజు కంపల్సరీ వెళ్ళాల్సిందే, లేకపోతే ఉండేవాడిని, నేను అన్నీ రెడీ చేసి పెట్టేశాను, నువ్వు తినేసి టాబ్లెట్స్ వేసేసుకో, నేను వెళ్తున్నా అని వెళ్ళిపోతాడు. ఇంతలో పనమ్మాయి వచ్చి, అమ్మ మీరు చాలా అదృష్టవంతులు, మీకు చాలా మంచి భర్త దొరికారు, మిమ్మల్ని ఈ 3 రోజులు ఎంత బాగా చూసుకున్నారో అయ్యగారు ఓ చిన్నపిల్లలాగా అని ఏదో చెబుతూనే ఉంది. కానీ అవేమీ మీనాక్షికి చెవికి వినబడట్లేదు. నేను అర్జున్ని చాలా బాధపడుతున్నట్లున్నాను అనే ఆలోచనలో వెళ్ళిపోతుంది. ఇంతలో ఫోన్ రింగ్ అయిన శబ్దం వినబడి స్పృహలోకి వస్తుంది. అమ్మ, నేను ఇంకా వెళ్తున్నాను, తలుపు వేసుకోండి అని వెళ్ళిపోతుంది పని మనిషి. ఇంతలో మీనాక్షి తలుపు వేసుకుని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఫోన్లో సితార, ఏమే మీను, నన్ను మర్చిపోయావా, ఫోన్ కూడా చేయట్లేదు అని అడుగుతుంది. అదేమీ లేదే అంటుంది మీనాక్షి. అంటే నువ్వు ఇంకా మారలేదా? అది కాదే అంటుంది. నువ్వు ఎంత మూర్ఖంగా ఉన్నావు, నిన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమించే భర్తని వదిలేసి వాడెవడో గురించి ఆలోచిస్తున్నావు అంది సితార. నేనేమీ ఆలోచించట్లేదే అని, కానీ అంత మంచి మనిషిని బాధ పెడుతున్నానని నేను బాధపెడుతున్నాను సితార అంటుంది మీనాక్షి. నీకు విషయం తెలుసా మీనాక్షి, అర్జున్ మా అన్నయ్య ఫ్రెండ్, అతను నిన్ను ఎప్పటి నుంచో ఫాలో చేస్తున్నాడు. అజయ్ని ప్రేమించావని తెలిసి వాడొక ఫ్రాడ్ అని నీకు చెప్పటానికి షాపింగ్ అతన్ని కలిసేలా చేసి అతని గురించి తెలిసేలా చేసింది అర్జునే. అర్జున్కి అన్ని విషయాలు తెలుసు. అందుకే నువ్వు అర్జున్ని మిస్ చేసుకోకు. నువ్వు అర్జున్ని బాధ పెట్టకుండా నువ్వు సంతోషంగా ఉండు, అతనిని సంతోషంగా ఉంచు, సరేనా? నేను ఫోన్ పెట్టేస్తున్నాను, నాకు వేరే కాల్ వస్తుంది అని ఫోన్ పెట్టేస్తుంది సితార. మీనాక్షి అర్జున్కి ఫోన్ చేసి, ఈవినింగ్ తొందరగా వస్తారా, మనం రెస్టారెంట్కి వెళ్దాం అంటుంది. సరే అని సాయంత్రం సంతోషంగా ఇంటికి వస్తాడు. అప్పుడు మీనాక్షి శారీ కట్టుకుని అర్జున్ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. అర్జున్ రాగానే మీనాక్షిని చూడగానే చాలా సంతోషిస్తాడు. నన్ను క్షమించండి అంటుంది మీనాక్షి. ఏం లేదు, మన మధ్య క్షమాపణలేంటి మీనాక్షి అంటాడు. ఇంకా ఇద్దరు సుఖంగా సంతోషంగా ఉంటారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ది వీడియో. థ్యాంక్ యూ.